యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుని యొక్క శక్తిని, ప్రభావాన్ని అనుభవించండి. ఉదయమే లేచి మీరు ప్రభుని స్తుతించారు, ప్రార్థన చేసుకున్నారు. దేవుడి వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు. అవును, ఆయన కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు, నూతన శక్తిని పొందుతారు. ఈరోజు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, మహత్తరమైన కార్యాలు జరిగిస్తున్నాడు. ఈ వాగ్దానాల ద్వారా ఎంతోమంది ఆదరించబడుతున్నారు, దీవించబడుతున్నారు. కష్టాలు, కన్నీళ్లు, వేదన, దుఃఖం తీసివేయబడుతున్నాయి. ఎంతోమంది అద్భుతమైన సాక్ష్యాలు ఇస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా అద్భుతమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. తప్పక దేవుడు మీ జీవితాల్లో కార్యం చేస్తాడు. రండి వాగ్దానం చదువుకుందాం. ఆదికాండము 51వ అధ్యాయము 21వ వచనం. భయపడకుడి, నేను మిమ్ములను పోషించేదను. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మనకిస్తున్నాడు. భయపడకుడి, నేను మిమ్ములను పోషించేదను. మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఎలాంటి శోధనలు గుండా వెళ్తున్నా, ఇబ్బందులు గుండా వెళ్తున్నా, కఠినతరమైన పరిస్థితుల్లో ఉన్న ఈ వాగ్దానం కొరకు మీరు ఎదురు చూస్తున్నారు కనుక దేవుడి వాగ్దానం ఇస్తున్నాడు. భయపడకుడి, నేను మిమ్మల్ని పోషించేదను. మనకున్న శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, ఈరోజు మనం తాత్కాలికంగా ఎదుర్కొన్న ఇబ్బందులను బట్టి, ఒకవేళ కరువులో ఉంటాం, మేము ఎలా పోషించబడతాం, మా పిల్లలు ఎలా పోషించబడతారు, ఏ ఉపాధి లేదని భయపడుతున్నారేమో. భయపడకుడి, నేను మిమ్మల్ని పోషించేదను. ఆకాశ పక్షులను చూసినప్పుడు మీకు అర్థమవుతాయి. అవి విత్తవు, కోయవు, గరిసెరలో దాచుకోవు, కానీ ప్రతిరోజు వాటిని పోషిస్తున్న దేవుడు అంటాడు, మీరు పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు. హల్లెలూయా. ఆకాశ పక్షుల కంటే శ్రేష్టమైన వారు. ఈ సృష్టి అంతటిని కూడా ఆయన మాటతో చేస్తే, నేను చేతితో చేసుకున్నాను. ఎంత నేను ప్రేమిస్తున్నాడు ఆయన, ఎంత నువ్వంటే ఆశ, ఎంత నువ్వంటే ప్రేమ ఆయనకి. గనుకనే ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎంతమంది వాగ్దానం వింటున్నారు, మీరు ధైర్యంగా ఉండండి అంటున్నాడు ఆయన. భయపడకుడి, నేను మిమ్మలను, మీ కుటుంబాలను పోషించబోతున్నాను. మంచి గోధుమ పంటతో ఆయన మిమ్మల్ని పోషిస్తాడు. దేవుడే కనుక మిమ్మల్ని పోషిస్తే అపాయం రానివ్వడు, శోధన రానివ్వడు, కరువు మీ మీదకి రానివ్వడు, తెగులు మీ మీదకి రానివ్వడు. మీ జీవితాల బలమైన కార్యాలు ఈ ఉదయకాల సమయంలో దేవుడు జరిగించబోతున్నాడు. ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నారో కనుక మీరు ధైర్యం తెచ్చుకోండి. రేపను దినమున గనుడు అన్నాడనే ధైర్యంతో మీరు ఉండండి. నా యేసయ్య నాతో ఉన్నాడు, నా ప్రభు ఉన్నాడు, ఆయనని పోషిస్తాడు. బంధువులు విడిచిపెట్టిన, స్నేహితులు విడిచిపెట్టిన, నీ అన్నవారు అందరూ విడిచిపెట్టిన, నీకు సహాయం చేస్తానన్న వారు మర్చిపోయినా కానీ మరువని విడువని దేవుడు యేసయ్య. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన అంటున్న మాట ఈ ఉదయకాల సమయంలో, భయపడకుడి, నేను మిమ్మల్ని పోషిస్తాను. దేవుడు మరి అలాంటి మంచి వాగ్దానం ఇచ్చినప్పుడు ఎందుకు భయపడుతున్నావు? ఆయన నేను పోషిస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, పిల్లల్ని పోషించి ఉన్నతమైన స్థితిలోనికి ప్రభువే తీసుకెళ్తాడు. కనుక ఆయన మీద ఆధారపడి నమ్మకంగా ఉండండి. ఈ వాగ్దానాన్ని నమ్మకంగా రిసీవ్ చేసుకుని ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది ఉదయకాల సమయంలో వాగ్దానం విన్నారు. భయపడకూడి, నేను మిమ్మల్ని పోషిస్తానన్న ప్రభువా. శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందులను వారు అందరిని ఆదరించండి, పోషించండి, బలపరచండి. నీ బలమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మా బిడ్డలందరి జీవితంలో జరిగించమడుగుచున్నాను. ఎంతమంది వాగ్దానం విన్నారో, వాగ్దానం విన్న ప్రతి బిడ్డ దీవించబడును గాక, ఆస్వాదింపబడును గాక. మీరు సహాయం చేసి నడిపించి పోషించమని యేసయ్య నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన అందరికి ఇస్తున్న వాగ్దానం, భయపడకుడి, నేను మిమ్ములను పోషించేదను. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.